హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మంచి హెల్తీ స్వీట్ అన్నది తయారు చేయబోతున్నా. ఇది ఐరన్ లోపం, ప్రోటీన్ లోపం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. ఇది డైలీ ఒక్కటి తిన్నా చాలండి, ఎంతో శక్తినిస్తుంది. చాలా ఈజీగా మనకు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. మనకి రక్తహీనత అన్నది చాలా వరకు మెరుగవుతుందనమాట. దీన్నైతే ఎలా అన్నది ప్రిపేర్ చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక కప్పు పల్లీలు, ఒక అరకప్పు మినపప్పు, ఒక అరకప్పు తెల్ల నువ్వులండి, అలాగే ఒక ఎండింది కొబ్బరి. ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి 4 కూడా పక్కన పెట్టుకుని పెనం పెట్టుకుని ముందైతే మనం ఈ కొబ్బరిని కాస్త తడి ఏమన్నా ఉంటుందేమో అన్న డౌట్ కోసం నేను ఇలా వేపుతున్నా. ఇవి ఎక్కువ మాడనేయకూడదండి, లైట్గా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఈ కొబ్బరి తీసి పక్కన పెట్టి ఇప్పుడు పల్లీలు అయితే వేసేద్దాం. పల్లీలు కూడా చక్కగా కలర్ షేడ్ అయ్యే వరకు వేపుకొని ఇవి కూడా చక్కగా ఇవి మాడకుండా చూసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ మాడితే పల్లీలు అన్నది చేదు వస్తుంది. చూసారా, ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ కలర్ వచ్చే వరకు ఈ పల్లీలు కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టి కాస్త చల్లారి పెట్టుకుందాం. మనం మిక్సీ పట్టేటప్పటికి ఇవి చల్లారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కాస్త తీసుకున్న ఆ మినప్పప్పు కూడా రెడీ చేసేసుకుందాం. ఈ పల్లీలు చల్లారేలోపు మినపప్పును కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా పని ఎక్కువ టైం తీసుకోదు. మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసేసుకుంటుంటే మినపప్పు కూడా చక్కగా ఈ కలర్ వరకు వచ్చే వరకు చూసుకోవాలండి, ఎక్కువ మాడనీయకూడదు. సేమ్ మనం పల్లీలు కొబ్బరి ఎట్లయితే వేపుకున్నామో అదే కలర్లో ఈ మినుములు కూడా అన్నది రావాలి. మీ ఇష్టం అండి, తెల్ల మినుములైనా పర్వాలే, ఇలా మామూలుగా రెగ్యులర్గా తీసుకుని మినపప్పు అయినా పర్వాలేదు, ఏ మినుములైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తెల్ల యూజ్ చేశాను. ఈ మినపప్పు కూడా చక్కగా వేపేసుకున్నాం కదా, దీన్ని కూడా ఆరబెట్టుకుని ఇప్పుడు తీసుకున్న లాస్ట్లో నువ్వుపప్పు అన్నది వేపేసుకుందాం. ఈ నువ్వుపప్పు ఒకసారి ఇసుక అది చూసుకోవాలండి, ఇసుక ఉంటుంది. ఇసుక లేకుండా ఒకసారి జల్లెడ పట్టేసుకుంటే మనకి సన్నని రాళ్ళు ఉన్న ఇసుకున్న పోతుందన్నమాట. ఈ నువ్వుపప్పు కూడా చక్కగా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ నువ్వుపప్పు అనేది ఫాస్ట్గా మనకి కలర్ షేడ్ అయిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్ది. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కొబ్బరి మిక్సీ పడుతున్నానండి. ఇవన్నీ ఒక్కసారి పట్టకూడదు. నేను కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. ఇది ఎందుకు అన్నది లాస్ట్లో చెప్తాను. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది కొబ్బరి అన్నది. ఈ కొబ్బరిని పక్కన పెట్టుకుని మనము మినుములు, పల్లీలు, అలాగే మినపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం కొంచెంగా వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేస్తే మిక్సీకి ఎక్కువైపోతుంది అనమాట, అందుకని హాఫ్గా వేస్తున్నాను. ఈ 3 వేసి చక్కగా 2 యాలకులు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. మరి బరగ్గా ఉన్నా బాగోదు, అలాగని మరి మెత్తగా ఉన్నా బాగోదు. దీనికి నేను షుగర్ యాడ్ చేయకుండా బెల్లం తీసుకున్నానండి. ఈ కప్పుతో నేను కప్పున్నర బెల్లం అయితే తీసుకుంటున్నా. ఇందులోకి 1/2 కప్పు బెల్లం అయితే వేస్తున్నాను. ఇప్పుడు నేను 2 ట్రిప్పులుగా పడుతున్నాను కాబట్టి ఇందులో ఒక 1/2 కప్ వేస్తున్నా. ఉన్నది 2వ ట్రిప్పుగా పెట్టినప్పుడు దానికి వేస్తా. మొత్తం అయితే మిక్సీ పెట్టానండి. ఇలా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకుని అందులో వేసుకుని మనకి బెల్లం గడ్డలు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూసుకుని ఈ గడ్డలన్నీ సమానంగా పొడయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత గడ్డలు ఏమి లేవని కన్ఫర్మ్ చేసుకుని మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా వెండి కొబ్బరి, దాన్ని ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఇందులో వేయడం వల్ల ఏంటంటే ఆ కొబ్బరి అన్నది ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి పల్లీలు తొందరగా మిక్స్ అవ్వవు. అందుకని నేను లాస్ట్లో చెప్తానన్నాను. ఆ పల్లీలు ఇవి కలిపేస్తే ఆయిల్ ఎక్కువ యాడ్ అయిపోతుంది మిక్సీలో, అప్పుడు మనకి పొడి అన్నది పర్ఫెక్ట్గా రాదు. అందుకే ముందు కొబ్బరి మట్టుకి మిక్సీ పెట్టాను. ఇంక ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా మనం డైరెక్ట్గా వేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా నెయ్యి ఏమీ వాడక్కర్లేదండి, ఆయిల్ కూడా వాడక్కర్లేదు. వీటిని చక్కగా ఇలాగా గట్టిగా నొక్కుంటే మనకి హెల్దీ టేస్టీ అనేది లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తారు ఎంత బాగున్నాయో. ఇవి డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ ఒక్కటి తీసుకోవచ్చు. అది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా
తీసుకుంటే హెల్త్కి ఎంతో బెనిఫిట్ అండి. ఇలా డైలీ ఇలా చేసుకుని అప్పుడప్పుడల్లా ఒక్కొక్కటన్నా తీసుకుంటుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చూసారా ఎంత టేస్ట్గా ఉంది. ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవి మినిమం మనకి నెల 2 నెలలు ఉంటాయండి. ఎక్కువ చేసుకోము కాబట్టి మనకి నెల 2 నెలలకు సరిపడా చేసుకుని ఇలా స్టోరేజ్లో ఏదైనా గ్లాస్ దాంట్లో కానీ ఇట్లా ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్. మనకు ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటానండి. బాయ్.